2019కి 90 నుంచి 95 కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడిగా పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా డైరెక్ట్గా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది పొలిటికల్ ఎంట్రీ? కొంత హెక్టిక్గా ఉన్నా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుగ్గా ఆయన వెనక తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? నాన్నగారు చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, వ్యక్తిగతంగా నాన్నగారు చేసిన సేవ, ఇది ఒక్కటే మమ్మల్ని కాపాడుతుందని నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎక్కడైన విధంగా మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు కొన్ని కోట్లు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి, కులానికి, మతానికి, పార్టీలు భేదం లేకుండా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా సరే, ఒక ఆపద వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, పండుగ వచ్చినా సరే ఎప్పుడు ముందున్నాం. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు భావిస్తున్నారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మేము వచ్చి ఒక గంట సేపు అయిందండి. గంట సేపు నుంచి చూస్తుంటే వచ్చే జనం వస్తూనే ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళే జనం వెళ్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరికొరకు కాల్స్ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా మారిపోయినట్టే. తండ్రి ఫాదర్ రోల్ని తీసేసుకున్నారా? అంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ కొత్తగా కదన్నా 2018లోనే ఎప్పుడైతే సింగపూర్ నుంచి వచ్చానో ఆ రోజు నుంచి గడప గడపకి ఇల్లు ప్రతి ఇంటికి వచ్చి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1,50,000 ఇళ్ళకి తిరగడం జరిగింది. అప్పుడే కొంత జనాలందరూ పరిచయం ఉన్నారు. అప్పటి నుంచి అధికారులు కూడా ఎమ్మెల్యే గారు కొడుకుని కొంత ఏ ఫోన్లు చేసినా సరే, ఇంకేం చేసినా సరే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మధ్యలో లోకల్ బాడీలో ఎమ్మెల్యే నాన్నగారు పోటీ చేయించడం జరిగింది. ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా జరగడం జరిగింది. ఎప్పుడో ఎంపీపీగా ఉన్నానో పాపం అఫీషియల్గా కూడా నేను అధికారులకు ఫోన్ చేయడం, ఫాలోఅప్ చేయడం. నాన్నగారు బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు నేనే కొంత ఈ లోకల్ ఇష్యూస్లో ఫాలోఅప్ చేస్తాను. గత 4 ఇయర్స్గా నేను టేకప్ చేస్తున్నాను. ఒకసారి ఆ జనాన్ని చూడండి. మీ ఇంటి ముందు బహుశా వీళ్ళు చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం ఎంతమంది చూడండి, ఎక్కడెక్కడి నుంచో విలేజ్ల నుంచి నియోజకవర్గంలో ఎంతెంతో మంది ఉద్యోగాలు కావాలని, ఇల్లు కావాలని, రకరకాల సమస్యలతో, అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎంతమంది వస్తూనే ఉన్నారు రోజు. ఇంతమందిని ఎట్లా సాల్వ్ చేయగలుగుతున్నారు? మంది ఏమన్నా పాపం మనం నమ్మి ఇంత దూరం వచ్చి మేము ఏదో సహాయం చేయగలుగుతామని చెప్పి వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. నమ్మిన దానికి మనం వీలైనంత వరకు ఎవరికి చెప్పాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి. అప్పట్లో నాన్నగారు వీళ్ళందరినీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు కానీ వీళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, కన్సర్న్ అధికారులు, కన్సర్న్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పడం, ఇదంతా నాన్నగారు రోల్ కదా. అది అంటే ఒక 2-3 ఇయర్స్గా మాత్రం ఇది నేనే ఫాలోఅప్ చేస్తున్నాను. ఎందుకంటే నాన్నగారు బిజీగా ఉన్న దానివల్ల ఎవరు వచ్చినా కూడా పాపం నన్నైతే ఫ్యామిలీ మెంబర్కి ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా స్పష్టంగా నేనే ఫాలోఅప్ చేస్తున్నా. ఒకటి అధికారులు కూడా నన్ను కూడా పాపం నేను చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వడం కూడా నాకు ఒక అవకాశం దొరికినట్టే. రెస్పాండ్ అవుతారా బాగానే? అంటే చిన్న కుర్రాడు కదా అని. అంటే మీ నాన్నగారు ఫోన్ చేసింది వేరు, మీరు ఫోన్ చేసి చెప్పింది వేరు కదా, ఆ తేడా ఏమన్నా కనపడుతుందా? నాకు తెలిసేది ఏముండదు. ఎందుకంటే తురా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. దాని ముందు ఎంపీపీగా ఉన్నా. ఒక పెద్ద మండలానికి 1,60,000 ఓట్లు ఉన్న ఒక పెద్ద మండలానికి ఎంపీపీగా ఉన్నాను. మీటింగ్స్ అన్నీ పోతా కాబట్టి 90% రెస్పాండ్ అవుతారు. ఎక్కడ ఇష్యూస్ ఏముండవు. ఇక్కడే బాగున్నారా? ఏ ఊరు నుంచి వచ్చారు?